గట్టుపల్లి సుబ్బారావు గారు హరిశ్చంద్ర విశ్వామిత్ర పాత్ర. చాలు నీ వాచారత్మము. పాపాతరములకు మధ్య లోకంలో ఉక్కుపాలతో దుష్కర్మములను దారితేని రాజకులమ్మర సత్యసంధుడక్కడున్నాడని సిద్ధాంతీకరించుతున్నావుగా. తరతరము నుండి అతను ఇంత పురోహితము చేయుచు పొట్ట పోసుకుని చున్నదక ఆ హరిశ్చంద్రునిపై నీకు అభిమానము. విస్తన్న చెప్పింది వేదం అన్నట్టు నీవు చెప్పినదల్ల వారు అంగీకరించురని దురభిమానము చే కాబోదు. అయిన దానికి కాని దానికి అందరికంటే ముందుగా కారు తూగుతున్నాడు. మాకెవ్వరికి తెలియని ఆ హరిశ్చంద్రుని సత్య సంపద గుర్చి నీకు మాత్రమే తెలియటకు నీ ముఖముననే పొద్దుపడిచినదా? పాపిష్ట వశిష్ఠ ఒకను పాదమాదము తటివేర్కొని సత్యమూర్తి సత్యమూర్తిగంతు నిన్నక్కడ పెద్ద చేసి తుతిగంతుతో కాదను వారినల్లా మత్తెక్కిన మొదలాడుతూ హరి హరి నిరసించదవా వశిష్ఠ ఈ దక్కడి కూతలాలు కడల్ ప్రకటింపమో పట్టండెడా దురత్మ అసందర్భ ప్రగల్భ నీచ రాజాభిమాని లోకాతీత విషయములు నిత్యమని కాలు గుర్తుచు కాదు కూతలు కూయుచున్న నీకు నేడు వాగ్బంధనము కావలసినదిరా దుర్మతి. వాతాత పృష్ఠముల కోర్చి త్రిలోక భయంకరముకు తపోనీతచే పాలాక్షునంత వాని లోకన్నా నా తపమునే కాల్చునంతటి మహర్షివైతివిరా బ్రహ్మబంధుడా. నాకు పంచప మర్యాదయా. ఎవరా నవ్వుతున్నది? ఎవరా నవ్వుతున్నది? ఏమో ఇంద్ర, మేమందరము చేరి నిన్నొక పెద్దం చేసి ఈ చింతామణ ప్రీతమని ఉంచినందుక నీకింత కావరము. నీకు స్వరాజపత్యము దొరికినదని ఒకరిచే గుడ్డు వచ్చి పిల్లలు వెక్కిరించిన చందమున మాకు ఎదురు తిరగసాగినావురా. దేహమెల్లా కండుల మయమైనను నీ అధికారం ఎంతవరకు ఎరుంగవైతుంది. నీ ప్రతాపములు మాకడ చల్లవు. నోరు మాలిన ఆ గౌతముని కడ సాగిపోవు. ఘోరి స్వాధికార గర్వోన్మత్త వ్యర్థ ప్రలాపి. నీకు అధికారం శాశ్వతము తలంచున్నావా? నీకు అధికారం శాశ్వతము కాదని మా చిత్తమునకు ఎప్పుడు దోచునో ఆ క్షణమే నీవు నీ మూట ముల్లా టంకన పెట్టుకొని హలో లక్ష్మణ అంటూ ప్రాణకంతులకు లేచిపోవలసిన వాడని. హరిశ్చంద్రుడట, సత్యసంధుడట, ఆ పాపిష్టి వశిష్ఠుడెరుగునట. దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకున్నందులకు అనివార్యముగా దాన్ని నిర్వహింపవలేను. ఇన్ను నాకు జయమా పరాజయమా అని ముందు యోచించడా. హరిశ్చంద్రుడు నా మాయాజాలమున వెడక అబద్ధమాడకున్నా సాటి రాజభట్టి సత్యకీర్తి ప్రపంచ స్థాయిగా ఇరుప కారణమైతే నేరి సంతసంవి నాకు జయం బగు. భంకెన ఆ వశిష్ఠుని కొంత సంకటము నాకు లేదు. అయినను విశ్వామిత్రునకు నాకు అపజయ భయమేది. కటుపక్షం తతితోడ సురలోకమ్మలు కల్పించి దివ్య తపశ్చక్తి త్రిశంకునందనునిచే భౌగుడు గట్టి సుస్థిని ఘటించి బ్రహ్మపదమే రాజరిష
ఆస్థానకు పోయేదని. హరిశ్చంద్ర, ఓరి హరిశ్చంద్ర, పాపి అడుగు పెట్టి మా ఆశ్రమే కాక పాదములు కూడా అంటుకొచ్చున్నావరా దుష్ట. ఓరి దుర్మధాండ, వైవస్వత కుల కళంక, ఏమిరా ఏమిరా నీ మాయో నిలయంబులు. ఇట్లాశ్రమం లాపక్తి మనుచుటే కాక అర్జునురాలై వచ్చిన నా కూతుర్ని వ్యర్థముగా పాడించి తుదకు నాల్క కోయిదుని బయలుదేరితుమట. నీ తాత ముల్య ఆమెకేమి కట్టబెట్టితివిరా దుర్మతి. మున్నెవ్వరు రాజులు లేరా, వేటకు రారా. నీ మృగయ విహారములకు మా వంటి జడదారుల ఆశ్రమే గాని పనికిరాబోయేది. భూచక్ర మందలి రాజులెల్లా పాదాకాంతులై ఉండ నీవి చక్రవర్తి పదమున విర్రవీగు దంతయు. మా వంటి మునల ఆశ్రముల పాడు చేయకని మాకిది వరకు తెలిసినది కాదు. నీవేమనుచున్నాను, మంచిదనుచు, నీకిచ్చకములు అడుచు, పొట్ట కూటికై వెట్టి చాకిరి చేయు ఆ పాపిష్టి వశిష్ఠుడనుకుంటివా. నీవేమనుచున్నాను, మంచిదనుచు, ఆ పాపిష్టి వశిష్ఠుడనుకుంటివా. ఓరి వాచాల, ఏమనుచున్నావు? అపర బ్రహ్మ అయిన విశ్వామిత్రునే ఎరుగవా? అలాగైనా ఎండ కన్యరుంగని సుకుమార శరీర లతాము తల్లి గాన కళా విలాసినురాలకు నా ముద్దుల కూతురు ఎన్నను రాను రాజుకు నీవు వచ్చితివి. ఒడిలో ఇంత వరాల కుప్ప నొలికిత్తువని ప్రాణములన్నీ నీపై నెలకొల్పుకొని పరిగెత్తుకొని వచ్చినందులకు ఆమెకు తగిన సత్కారమున రింపక పొగరచే మమ్ము గణింపక నాల్క కోయబోయిన నీ నాల్క ఇప్పుడు వేయి చీలికలు కావలసిరా మునిద్రోహి. నీ ముఖము చూసిన కొలది నేగి వచ్చిన అగ్గి వలె నా మనంపు భక్కు భక్కున మండుతున్నదిరా. ఓరి మూర్ఖ, నీ మేలు నువ్వు చూసుకోలేకున్నావు. ఎప్పుడో వచ్చి పరసత్యము నమ్మి ఇప్పుడు కంటికి కనపడుతున్న సామ్రాజ్యాది ఉత్తమ భోగ వాక్యములు విడతూ వెర్రివాడు ఎందైనను కలడా. నా కూతుర్ని పెళ్లి జాడకున్నంత మాత్రము నీ కొరకు స్వర్గద్వారమును తెరిచిపెట్టబడి ఉండుననుకుంటున్నా. నీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యము కూడానా? రాజ్యాంతే నరకం ధ్రువం అన్న వాక్యము విన్నావా? కాన వ్యర్థ ప్రతివాదము చాలించి మా ఆజ్ఞ ప్రకారము ఈ పంచమ కన్యను పరిగ్రహించి సామ్రాజ్య భోగములతో పాటు ఈ అంగనముల భోగముల దేచ్చగా అనుభవింపు. ఏమి నిస్సారపు గొడవలు, రాజరికప్పు సౌఖ్యముల. హరిశ్చంద్ర, ఇంక నీ చమత్కారముల మాకడ జల్లవు. వారి వీరి వలె మమ్మును నీ మాయాజాలమున పడవేయించితివా? ఇలాంటి కుయుక్తులు నీకంటే మాకు లక్షలు తెలియదు. రాజులందరూ నీవేమో సత్యసంధుడని వింటిని నేటిగా పేరు నేటి బీరకాయైనది. మాట పెదవి దాటక ముందే యోచించుకోవలసి ఉంటుంది. పిదప పశ్చాత్తాపం పొందిన ప్రయోజనమే. ఇంకా 1000 మాటలతోనేమి ప్రసంగాంతరమున పొరపాటున అట్లాంటిని రాజ్యము మీకేదర్సి కాదు అని స్పష్టముగా చెప్పివేయము. పిదప ఏ ప్రత్యుత్తరం ఇచ్చిన అను. హరిశ్చంద్ర, నీ ఔదార్యము మీకు తెలిసిరాకనియం. నీకు దీర్ఘాయురారోగ్యము కలుగుగాక. నీవింక నీ భార్య పుత్రులతో మా రాజ్యము వదిలిపోమ్ము. సత్యకీర్తి మంత్రిత్వమునకై ఇక్కడలే ఉండరిమ్ము. సత్యకీర్తి, నీవింక నువ్వు కదలకున్నావు. నీవు పోయి పురం వెళ్ళ అలంకరించి మదీయ పట్టాభిషేకోత్సవము చాటపప్పు. హరిశ్చంద్ర, నువ్వు ఇంకా ఇక్కడ ఉండనక్కర్లేదు. పొమ్ము, మాకు చాలా పొద్దుపోయింది. ఉండుండము, ఆ దగ్గరికి రమ్ము. సింహాసనంపై కూర్చుండి రాజ్యం వేలు మాకు కానీ ఈ మణిభూషణముల మీకేలా. కావున మీ నగలన్నీ మా ఆశ్రమ ముందు దిగబెట్టిపోము. ఎందునను ఈ రాజేంద్రుడు లోబడుకున్నాడు. అయినను మరే యొక్క ఎత్తు వెతక
హరిశ్చంద్ర, ఓరి హరిశ్చంద్ర, ఎంతటి మోసగాడవురా, సత్యం పన్నగి పాటిదా పదవిత్తమ్మును పోయచంబుగ భుజం పండుతువా నాడు ఆనాడు అక్కద యజ్ఞము దానమిచ్చదనన్న దొక్కం వెక్కడ దోచినాడవురా. ఛీ, కక్కిన కూటి కాశపడు దుర్బుద్ధులు ప్రశంసించుదే. ఆత్మ, మా రుణధనము ఎగవేయబోవనింటివా? ఏమి ఎక్కడి దారుణమ్మా? ఏమి ఎక్కడిదా అసలు లేదా పామెత్తి పావంకం తేరి పాట చూసి అనుమత్తే ఎత్తునో రాజునో ఓ మాటాడునదేది వక్కునుము అది లేక సాటి గోలంబ యమదకు నిన్ను సత్యమూర్తి సత్యమూర్తి అని ఎట్టారురా ఈ లోకము. ఓరి పాపిష్ట దుర్మథండ కృతజ్ఞ, ఏమని వాడుతుంది? ఇంకొక్క మారట్టి కోత కొయ్యబో నీ నాలుక పీకించి గద్దలకు వేసలా. చేత కాని ఈవులు ముందేటు జందలకు పిదపై ఎలాంటి తులువ కూతలు కోయిటలకు. ఏవి మాకు రావలసిన సొమ్ము మేమడుగుతా లేని ఎప్పుడు తలంగట్టుటయా? ఈ రాజ్యదానము కూడా దానిలో తెలియదా? చెప్పుము. అలాగున చేయము. మొదటనే ఇట్లడుకున్న ఎంత బాగుండేది. పొమ్ము. ఇనుప గజ్జల తల్లయ్యగా పెద్దమ్మకి చెప్పుడు జోడు తొడుక్కొని నీకు ముందు తోవ తీయుచుందా? నీవు నా మాట ఇట్లిందువు. ముందు ముందు అరణ్యంలో నెత్తి మాడుతూ కాళ్ళ నిండా ముళ్ళు విరుగుతూ నీ భార్య ఓరి భగవంతుడా ఈ మాయదారి మగుని నాకెత్తు గట్ట పెట్టితే వరి నీ మగంన తుమ్ము తూర్పారబోయినప్పుడు కానీ నీకు నా మాటలు చెప్పవు. పొమ్ము. ఈ హరిశ్చంద్రుని ఎట్లో మంచితవుడు పట్టుబట్టి కపటమును జుట్టి ధైర్యంను పోగొట్టి ఎట్టులైనా ఈ హరిశ్చంద్రుని